హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ముందుగా మష్రూమ్స్ పుట్టుకోకలు అనమాట, కర్రీ తయారీ విధానం. ఏంటంటే ముందుగా మనం కొన్ని ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు తీసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలి. తీసుకున్న తర్వాత జీడిపప్పు కొద్దిగా మిక్సీ పట్టుకొని ఇలా పొడిలో తయారు చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందుగా పొయ్యి మీద పెనం పెట్టి పుట్టుకోకలు కొద్దిగా ఆయిల్ వేసుకొని పుట్టుకోకలు అనేది కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి కొద్దిగా గట్టిగా పడడానికి, తర్వాత మనకి ముక్కలాగా ఉండడానికి ఉంటుంది అనమాట. అయితే ముందుగా అవి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. జీలకర్ర, యాలక్కాయలు, లవంగ మొగ్గలు, పలావాకు, ఒక చెక్క ముక్క వేసుకొని, దాల్చిన చెక్క అనమాట వేసుకొని బాగా కలబెట్టాలి. చూడండి, ఈ మష్రూమ్స్ పక్కన తీసుకున్నాం అనమాట. తర్వాత గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా ఇది ఆయిల్లో ఫ్రై అవుతే పచ్చివాసన అనేది వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది, ఓకే, అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత టమాటో పేస్ట్ కూడా ఇలాగే వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇది కూడా 2 నిమిషాలు ఒక ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోనాక కర్రీ అయితే ఇదైతే మనకి చపాతీకి కానీ, పొరాటాకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలబెట్టిన తర్వాత మొత్తం అన్నీ కూడా చూసుకోవాలి సక్రమంగా. ఇది మనం చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రతి నిమిషం అక్కడ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మాడిపోయే అవకాశం ఉంటుంది. మాడిపోతే మొత్తం టేస్ట్ అనేది బాగోదు అనమాట. చూడండి, ఇది జీడిపప్పు పొడి అనమాట. తర్వాత మష్రూమ్స్ వేసి బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కకి ఆ పేస్ట్ అనేది పట్టి ఉండాలన్నమాట. చూడండి, ఇలాగా ప్రతిదీ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని లో ఫ్లేమ్లోనే మంట అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి కొద్దిగా కసికసికమని అన్నట్టు ఉంటుంది. అందుకనేసి కారం తగినంత వేసుకొని, మీకు స్పైసీగా కాలితే స్పైసీగా వేసుకొని, లేదు కొద్దిగా సమానంగా ఉండాలంటే 2 స్పూన్లు వేసుకొని సరిపెట్టుకోవచ్చు. ఇలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలబెట్టాలన్నమాట. కర్రీ అయితే మనకి సాల్ట్ తగినంత వేసుకొని, కర్రీ అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. పరోటాకి అయితే ఇంకా చెప్పవసరం లేదు, చాలా మన రెస్టారెంట్ ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. అయితే అక్కడ మొత్తం టేస్టింగ్ సాల్ట్ మొత్తం ఏ కలర్స్ అవి కలిపేస్తారు, కానీ మనం న్యాచురల్గా వండుతాం కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, మనం ఏంటంటే దగ్గరుండి కొద్దిగా కర్రీ అనేది ఇలా తయారవుతుంది అనమాట. అంటే మనం ఓకే, సీ యూ టుమారో, బాయ్ ఫ్రెండ్స్.